హలో! 'హేమతో ముచ్చట్లు' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మరొక కమ్మనైన పచ్చడితో మీ ముందుకొచ్చేసానండి. అదే చింత చిగురు పచ్చడి. ఇది ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ చింత చిగురులో ఉన్న కొంచెం ముదురు కాడలు తీసేసుకోవాలి. తీసుకున్నాక వీటిని నీళ్ళలో ఏసి కడుక్కోవాలండి. దీనిలో పెద్ద డస్ట్ ఏమి ఉండదండి చింత చిగురులో. ఒకసారి కడుక్కొని ఇలా జల్లిబుట్టలో వేసుకుంటే సరిపోతుంది. ఇలా కడిగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కడిగి పెట్టుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే దీనికి 5, 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా పచ్చిమిరపకాయలు దాని తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసుకోవాలి. చింత చిగురు వేసుకొని గరిటెతో కొంచెం అలా తిప్పి మూత పెట్టుకోవాలండి. చింత చిగురు కొంచెం చిన్న చిన్న ఆకులు కదా ఈజీగా మగ్గిపోతుంది. ఈ పచ్చిమిరపకాయల కన్నా కూడా చింత చిగురే ఫాస్ట్‌గా మగ్గిపోతుందండి. ఈ పచ్చిమిరపకాయలు మగ్గే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇది నిజంగా మ్యాగీ చేసుకున్నట్టు 2 మినిట్స్‌లో చేసేసుకోవచ్చండి. ఇంకా చెప్పాలంటే మ్యాగీ కన్నా కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. చూసారా? అదిగో మగ్గిపోయింది. పచ్చిమిరపకాయలు ఇంకా మగ్గలేదండి. ఇంకొక 1 స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆ తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారినాక మనం మిక్సీ చేసుకోవాలండి. ఇదిగో చూసారా? పచ్చిమిరపకాయలు మగ్గిపోయాయి. చాలా ఈజీగా ఎంతో ఫాస్ట్‌గా అయిపోతుందండి ఈ పచ్చడి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఆరనిద్దాం. ఆరిన తర్వాత దీన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్‌లో వీటితో పాటు కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకోవాలండి. ఉప్పు నేను ఎక్కువ పచ్చళ్ళకి కల్లుప్పే వాడతానండి. ఇప్పుడు మిక్సీ ఏసి పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం. తాలింపులోకి పప్పు నూనె వాడుకుంటే బావుంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కొంచెం 4, 5 మెంతులండి. ఆ మెంతులు వేస్తే ఆ పచ్చడికి టేస్ట్ వస్తుంది. 4, 5 మెంతులు వేసుకోవాలి. ఆ మెంతులు వేసుకోవడం వల్ల పచ్చడికే టేస్ట్ వస్తుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ, పసుపు వేసుకున్నాక పచ్చడి కూడా వేసుకొని కలుపుకోవాలండి. అంతే పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా? మ్యాగీ కన్నా కూడా ఫాస్ట్‌గా ఇదే రెడీ అవుతుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా పచ్చళ్ళు కావాలి అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. అవి కూడా నేను చేయటానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఈ పచ్చడి ఎలా ఉందో తిని టేస్ట్ చేసి చెప్తానండి మీకు. వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి, నెయ్యి తింటే అబ్బా! ఆ టేస్టే వేరండి. అందులోనూ చింత చిగురు పచ్చడి వేడి వేడి అన్నంలో పుల్ల పుల్లగా తగులుతా ఉంటే ఆహా! ఎంత టేస్ట్‌గా ఉంటుందో.